పెద్దల మిత్రులారు అందరికీ నమస్తే. భారతదేశంలోనే హర్యానా రాష్ట్రంలో ఉచానాలో 10 మంది ఆడపిల్లలకి 10 మంది ఆడపిల్లలకి జన్మనిచ్చిన తర్వాత కొడుకు కోసం 11వసారి గర్భం దాల్చింది ఆ మహిళ. 11వ డెలివరీలో మగబిడ్డకి జన్మనిచ్చింది. అప్పటికే ఆమె రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నా, రిస్క్లో ఉన్నా కూడా కొడుకు పుట్టిన ఆనందంలో ఆ కుటుంబం పండగ చేసుకుంటుంది. ఈ దేశంలో పుత్రకాంక్ష, పుత్రుడు పున్నామ నరకాన్ని నుంచి తప్పిస్తాడనేటువంటి అనేక రకాలైనటువంటి వీటితోని పుత్ర వ్యామోహం పెరిగిపోవటం వలనే ముఖ్యంగా ఆడపిల్లలు వివక్షకు గురవుతున్నారని చెప్పేసి మనకు కనపడతా ఉంది. అందుకోసం వీటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన 10 మంది ఆడపిల్లల పేర్లు అడిగినప్పుడు ఆ తండ్రి 10 మంది ఆడపిల్లలు ఒక మగపిల్లగాడి తండ్రిని 10 మంది ఆడపిల్లలు పేర్లు చెప్పినప్పుడు కొన్ని పేర్లు చెప్పిన తర్వాత తడబడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి పుత్రకాంక్ష వలనే ముఖ్యంగా భారతదేశంలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలు తక్కువ సమానం, మగపిల్లలు ఎక్కువ సమానం అనేటువంటి కల్చర్ వస్తూ ఉంది. దాంతో పాటు అందుకోసమే ఆడపిల్లని పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం అనేది నినాదంతో ముందుకెళ్దాం. ఆడపిల్లని పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం, ఆస్తిలో వాటా ఇద్దాం, అవకాశాలు ఇద్దాం, బాధ్యతలు అప్పచెప్దాం. ఎక్కడైనా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేసి దిశాన్ని మార్గనిర్దేశం చేసి ముందుకు నడిపించే ప్రయత్నం చేద్దాం. అండదండగా ఉందని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఆడపిల్లలు తక్కువ సమానం, మగపిల్లలు ఎక్కువ సమానం అనేటువంటి కల్చర్ని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.